ఒకసారి ఈ సాఫ్ట్వేర్ నిర్మాణాన్ని ఒక పెద్ద బహుళాంతస్తుల కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్లా ఊహించుకుందామా? చూడండి, ఈ స్లైడ్లో కనిపిస్తున్నట్టు యాకెబారే కింద పునాదిలో ఉండే హార్డ్వేర్ అదే ఆ బిల్డింగ్కి ఫౌండేషన్. దానిమీద ఉండేది ఫర్మ్వేర్. ఇదెలాగంటే బిల్డింగ్లోని ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ లాంటిది. అది లేకుండా బిల్డింగ్ పని చెయ్యదు కదా, కాని మనకు డైరెక్ట్గా కనిపించదు. ఆ పైన వచ్చేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది మొత్తం బిల్డింగ్ మేనేజ్మెంట్ లాంటిది. ఇక చివరగా పైన ఉండేది అప్లికేషన్ సాఫ్ట్వేర్, అంటే ఆ బిల్డింగ్లో అసలు పనిచేసే కంపెనీలన్నమాట. సరే, ఇప్పుడు దీన్నే కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. విండోస్, లినక్స్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్లున్నాయి కదా, ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇవి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ లాంటివి. ఎవరు లోపలికి రావాలి, ఏ వనరులు ఎప్పుడు వాడాలి, అంతా అవే కంట్రోల్ చేస్తాయి. ఇక మైక్రోసాఫ్ట్ వర్డ్ గాని, మనం వాడే క్రోమ్ బ్రౌజర్ గాని, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆఫీసులో అద్దెకుండే ఒక్కో కంపెనీ లాంటివి. వాటికి కేటాయించిన పని అంటే డాక్యుమెంట్ ఎడిటింగ్ లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ అవి చేసుకుంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం సాఫ్ట్వేర్ లేయర్స్ చూసాం కదా. మరి ఈ సాఫ్ట్వేర్ పనిచేయాలంటే డేటా కావాలి, ఇన్స్ట్రక్షన్స్ కావాలి. మరి అవన్నీ అక్కడుంటాయి. అక్కడే స్టోరేజ్ లేదా కంప్యూటర్ మెమరీ వస్తుంది. చూడండి, ఒక ఆఫీస్ బిల్డింగ్లో ఫైల్స్ దాచుకోవడానికి గదులు, ఫైలింగ్ క్యాబినెట్లు ఎంత ముఖ్యమో, కంప్యూటర్కు కూడా డేటాను, ఇన్స్ట్రక్షన్స్ను నిల్వ చేయడానికి రకరకాల స్టోరేజ్ అవసరం. ఈ మెమరీ హైరార్కీని అర్థం చేసుకోవడానికి ఒక పరిశోధకుడి వర్క్ స్పేస్ని ఊహించుకుందాం. చూడండి పిరమిడ్ని. పైన అంటే కొన్నలో ఉన్న రిజిస్టర్స్, క్యాషీ, ఇవి అతని మెదడులోని ఆలోచనల లాంటివి. అత్యంత వేగంగా ఉంటాయి, కాని చాలా తక్కువ సమాచారాన్నే పట్టుకోగలవు. ఇక మధ్యలో ఉన్న మెయిన్ మెమరీ అంటే మన ర్యామ్, అదతని వర్కింగ్ టేబుల్ లాంటిది. ప్రస్తుతం పనిచేస్తున్న పేపర్లన్నీ అక్కడుంటాయి, సులభంగా అందుబాటులో ఉంటాయి కదా. ఇక కింద బేస్లో ఉన్నది సెకండరీ స్టోరేజ్. ఇదొక పెద్ద ఫైలింగ్ క్యాబినెట్. బోలెడంత డేటా పడుతుంది, కాని అక్కడ్నుంచి ఫైల్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే ఆ పరిశోధకుడే మన సిపియు. అతను సమర్థవంతంగా పనిచేయాలంటే తన టేబుల్ మీదున్న పేపర్లు అంటే ప్రైమరీ మెమరీ లేదా ర్యామ్ చాలా ఫాస్ట్గా అందుబాటులో ఉండాలి. పని పూర్తయ్యాక ఆ ఫైల్స్ని భవిష్యత్ కోసం ఎక్కడ పెడతాడు? ఫైలింగ్ క్యాబినెట్లో. అదే మన సెకండరీ స్టోరేజ్. సో సిపియు, ర్యామ్ మరియు సెకండరీ స్టోరేజ్ మధ్య జరిగే కీలకమైన పని విధానం ఇదే అన్నమాట. అయితే ఇక్కడ మనం ఓ ముఖ్యమైన తేడా గమనించాలి. ప్రైమరీ స్టోరేజ్ అయినా ర్యామ్ వాలటైల్గా ఉంటుంది. అంటే ఏమిటి? ఆ పరిశోధకుడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు టేబుల్ మొత్తం క్లీన్ చేస్తాడు కదా, అలాగే మనం కంప్యూటర్ ఆఫ్ చేస్తే ర్యామ్లో ఉన్న డేటా మొత్తం పోతుంది, మాయమైపోతుంది. కానీ సెకండరీ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి లాంటివి నాన్ వాలటైల్గా ఉంటాయి. ఫైలింగ్ క్యాబినెట్లో ఫైల్స్ శాశ్వతంగా ఉంటాయి కదా, అలాగే ఇక్కడ డేటా మనం పవర్ ఆఫ్ చేసినా కూడా పర్మనెంట్గా స్టోర్ అయ్యుంటుంది. సరే, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ స్టోరేజ్ కాన్సెప్ట్లన్నీ మనకు తెలిసిన పరికరాల్లోనే ఉంటాయి. ఉదాహరణకి ఆప్టికల్ డిస్క్స్ అంటే ఒకప్పుటి సీడీలు, డివిడీలు. మ్యాగ్నెటిక్ హెచ్డిడి అంటే మన కంప్యూటర్లలో ఉండే హార్డ్ డిస్క్. మరియు సాలిడ్ స్టేట్ అంటే మనమిప్పుడు ఎక్కువగా వాడే యూఎస్బీ పెన్డ్రైవ్లు మరియు ఎస్ఎస్డీలు. ఇవన్నీ వేరువేరు టెక్నాలజీలను ఉపయోగించే స్టోరేజ్ మీడియానే. ఓకే, కంప్యూటర్ నిర్మాణం ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మెషీన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఎలా ఇవ్వాలి, ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక నిర్మాణ సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే అది ఈ 3 ప్రాథమిక కంట్రోల్ ఫ్లోల మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని ఒక వంట రెసిపీతో పోల్చి చూద్దాం. సీక్వెన్స్ అంటే రెసిపీలోని స్టెప్స్ని ఒకదాన్ని తర్వాత ఒకటి ఆర్డర్లో చేయడం. సెలెక్షన్ అంటే ఒక కండిషన్ బట్టి నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకు, మీ దగ్గర నిమ్మకాయ ఉంటే రసం పిండండి, లేకపోతే వెనిగర్ వాడండి అని చెప్పడం లాంటిది. ఇక ఐటరేషన్ లేదా లూపింగ్ అంటే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు కలపండి అన్నట్లు. ఇప్పుడు మనం చూసిన ఆ రెసిపీ స్టెప్స్ని అసలు కోడ్లో ఎలా రాస్తామో చూద్దాం. సెలెక్షన్ కోసం మనం సాధారణంగా ఇఫ్, ఎల్స్ లేదా స్విచ్ స్టేట్మెంట్స్ వాడతాం. ఇటరేషన్ కోసం అంటే ఒక పనిని రిపీట్ చేయడానికి ఫర్ లేదా వైల్ లూప్స్ ఉపయోగిస్తాం. ఈ ఫ్లో చార్ట్లోని లాజిక్ని మనం ఈ కీవర్డ్స్ ఉపయోగించి కోడ్గా మారుస్తామన్నమాట. సరే, ఇప్పటివరకు ప్రోగ్రామ్ లోపల లాజిక్ ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి సమాచారాన్ని అది రన్ అవుతున్నప్పుడు కాకుండా స్టార్ట్ చేసే ముందే ఎలా ఇవ్వాలో చూద్దాం. దీనికోసం కమాండ్ లైన్ ఒక చాలా పవర్ఫుల్ మార్గం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? దీన్నే ఒక పిజ్జా ఆర్డర్ చేసే ఉదాహరణతో చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ ప్రోగ్రామ్ అనేది పిజ్జా కిచెన్ అనుకుందాం. మనం ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా చీజ్ కావాలి, కొంచెం తక్కువ స్పైసీగా చెయ్యండి అని చెప్తాం కదా. ఆ ఇన్స్ట్రక్షన్సే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. చూడండి, మనం కోడ్ని మార్చాల్సిన అవసరం లేకుండానే ప్రోగ్రామ్ ప్రవర్తనను ఈ ఆర్గ్యుమెంట్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు. మరి మనమిచ్చిన ఆ పిజ్జా ఆర్డర్ ప్రోగ్రామ్కి ఎలా అర్థమవుతుంది? అక్కడే ఆర్గ్యూసీ మరియు ఆర్గ్యూవి అనేవి వస్తాయి. ఆర్గ్యూసీ అంటే ఆర్గ్యుమెంట్ కౌంట్, అంటే మనం ప్రోగ్రాం పేరుతో కలిపి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఆ సంఖ్య అన్నమాట. ఆర్గ్యూవి అంటే ఆర్గ్యుమెంట్ వెక్టర్. ఇది మనమిచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని, అంటే ప్రతి పదాన్ని ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఈ స్లైడ్లో చూడండి, /prog 10 20 అనిస్తే ఆర్గ్యూసీ 3 అవుతుంది. ఎందుకంటే ప్రాగ్ 10 20 మొత్తం 3 ఉన్నాయి. ఆర్గ్యూవీలో ఆ 3 స్ట్రింగ్స్ వేరువేరుగా స్టోర్ అవుతాయి. అసలు దీనివల్ల ఉపయోగమేంటి? ఇది ప్రోగ్రామ్కి చాలా ఇన్పుట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ముఖ్యంగా స్క్రిప్టింగ్ మరియు బ్యాచ్ ప్రాసెసింగ్ లాంటి ఆటోమేషన్ పనులకి ఇది అత్యంత కీలకం. ఉదాహరణకు కాపీ source.txt dest.txt అనే కమాండ్ని చూడండి. ఇక్కడ source.txt మరియు dest.txt అనేవి ఆర్గ్యుమెంట్స్. ఇవి కాపీ ప్రోగ్రామ్కి ఏ ఫైల్ని ఎక్కడికి కాపీ చేయాలో చెప్తున్నాయి. ప్రతిసారి కోడ్ని మార్చాల్సిన పనిలేకుండా పోయింది కదా. రైట్, మనం కోడ్ ఎలా రాయాలో చూశాం, దానికి ఇన్పుట్ ఎలా ఇవ్వాలో కూడా చూశాం. ఇక ఫైనల్ స్టెప్, మనం రాసిన ఈ సోర్స్ కోడ్ మెషీన్కి అర్థమయ్యేలా ఎలా మారుతుంది, అంటే అది యాక్షన్గా ఎలా మారుతుంది. ఈ ప్రక్రియలో 2 ముఖ్యమైన విధానాలున్నాయి: కంపైలేషన్ మరియు ఇంటర్ప్రిటేషన్. ఈ 2 విధానాలని ఒక స్పీచ్ని ట్రాన్స్లేట్ చేయడంతో పోల్చుదాం. కంపైలర్ ఇది ఎలాగంటే మొత్తం స్పీచ్ని ఒకేసారి అనువదించి ఒక కంప్లీట్ డాక్యుమెంట్గా, అంటే ఒక .exe ఫైల్ లాగా తయారుచేసివ్వడం లాంటిది. దీనివల్ల ప్రసంగం చాలా వేగంగా జరుగుతుంది, ఎందుకంటే అంత ముందే రెడీగా ఉంది. మరి ఇంటర్ప్రిటర్ ఇది ఎలాగంటే స్పీచ్ జరుగుతున్నప్పుడు లైవ్గా ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం అనువదించడం లాంటిది. ఇది కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు, కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ పద్ధతులు ఏ ఏ భాషలలో వాడతారో చూస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది. సి లాంటివి కంపైల్డ్ లాంగ్వేజెస్. ఇవి పర్ఫార్మెన్స్, స్పీడ్ కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయి. పైథాన్, జావాస్క్రిప్ట్ లాంటివి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్. వీటితో డెవలప్మెంట్ చాలా వేగంగా, సులభంగా ఉంటుంది. ఇక జావా ఒక ప్రత్యేకమైన హైబ్రిడ్ పద్ధతిని వాడుతుంది. ముందు కోడ్ని బైట్ కోడ్లోకి కంపైల్ చేసి, తర్వాత దాన్ని ఒక వర్చువల్ మషీన్తో ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.